హాయ్ అండి, ఈరోజు రెసిపీ పాలకూరతో పలావ్ అండి. చాలా ఈజీగా 15 నిమిషాలు చేసేసుకోవచ్చండి. పాలకూర ఇష్టం లేని వాళ్ళు, ఆకుకూరలు తినడం ఇష్టం లేని వాళ్ళకి ఇది చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారండి. మనం పాలకూరతో చేసామని చెప్తే కానీ వాళ్ళకి తెలియదండి. ఈ పాలకూర పలావ్ చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా పాలకూరని తీసుకొని నేను 5 కట్టలు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని అందులో మిక్సీ జార్లని 1/2 ఇంచ్ అల్లం ముక్క, 5-6 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని మిక్సీ జార్లో పేస్ట్ చేసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలండి. నేను ఈ పలావ్ని కుక్కర్లో చేస్తానండి. కుక్కర్ తీసుకొని కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత హోల్ స్పైసెస్ బిర్యానీ ఆకు, సాజీర, దాల్చిన చెక్క, లవంగ మొక్క, యాలకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ బిర్యానీ స్పైసెస్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులోని 2 ఆనియన్స్, 6 పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత అందులోని ఒక పెద్ద సైజు క్యారెట్ని కట్ చేసి వేసుకోవాలండి. క్యారెట్ కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్పు గ్రీన్ పీస్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. క్యారెట్, గ్రీన్ పీస్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి ఉంచుకున్న పాలకూర పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. పాలకూర మనం చాలామంది పాలకూర నీటిలో ఉడకబెట్టి పలావ్ చేస్తారండి. ఉడకబెట్టి చేస్తున్న పాలకూర పలావ్ అనేది అంత టేస్ట్ ఉండదు. దాంట్లో అందులో విటమిన్స్ అన్ని బయటికి పోతాయండి. నేను అందుకే ఇలా పచ్చిదే మిక్సీ చేసుకొని నేను ఆయిల్లో ఫ్రై చేస్తానండి. పచ్చివాసన పోయేంత వరకు, పాలకూరలోని పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ పైకి సపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకోవాలండి. ఇలా మొత్తం అంతా కలిసేలా కలుపుకున్నాక 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే పచ్చివాసన, పాలకూరలోని పచ్చివాసన అంతా పోతుంది. నెక్స్ట్ ముందుగా నానబెట్టి ఉంచుకున్న 2 గ్లాసెస్ రైస్ను వాష్ చేసి పక్కన పెట్టి ఉంచుకోవాలండి. 2 గ్లాసెస్ రైస్కి నేను 4 గ్లాసెస్ వాటర్ని వేస్తున్నానండి. మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత వాటర్ బాగా మరిగి బబుల్స్ స్టార్ట్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న రైస్ని కూడా వేసుకోవాలండి. రైస్ మొత్తం ఈ రైస్, ఈ వాటర్ అంతా బాగా కలిసేలా కలుపుకున్నాక సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలండి. సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకొని 3 విజిల్స్. ఎంత బాగా వచ్చిందో పొడి పొడిగా. ఇది పాలకూర పలావ్ అని చెప్తే కానీ తెలియదండి. పాలకూర ఇష్టం లేని వాళ్ళకి ఇలా చేసి పెట్టామనుకోండి చాలా బాగా తింటారండి. మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీకు కూడా వీడియో నచ్చినట్లయితే ఒక్కసారి ట్రై చేయండి. లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.